నిజామాబాద్ నగరంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ జెండాను ఎగురవేశారు. జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర సమరయోధులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష తెలిపారు. అంతకుముందు ఆయన జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. प्रेम भाई సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య పథకంతో కలిపి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆరోగ్య యోజన, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నది. కుటుంబానికి ఉన్న 5 లక్షల వైద్య సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 10 లక్షల వరకు పెంచడమైనది. ఈ పథకం కింద గుర్తించిన 1672 రకాల వ్యాధులకు గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ ద్వారా చికిత్సలు మరియు శస్త్రచికిత్సలను అందించబడింది. దీనిలో ప్రధానంగా క్యాన్సర్, గుండె, మూత్రపిండాల వ్యాధులు, అత్యవసర చికిత్సలు, చిన్నపిల్లల చికిత్సలు, మెదడు సంబంధిత చికిత్సలు వంటి ఎంతో అత్యవసరమైన చికిత్సలు ఆయుష్మాన్ భారత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అతి ఖరీదైన కాక్లియర్ ఇంప్లాంటేషన్ అవయవ మార్పిడి చికిత్సలు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో 22 ఆసుపత్రుల ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తుండగా రాష్ట్రంలో 483 ప్రభుత్వ ఆసుపత్రులు ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి. మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎగువ స్థాయి ఆరోగ్య కేంద్రాలు అన్నీ కలిపి 65 మండల కేంద్రాలలో ఆయుష్మాన్ రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో డయాలసిస్ సేవలు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఆరోగ్యశ్రీ పథకం కింద అందించడం జరుగుతున్నది. మన జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో 23,780 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించగా ఇందుకు గాను 47.62 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగినది. డయాలసిస్ రోగులకు ఉచిత బస్ పాస్ సౌకర్యము, అడ్మిట్ అయిన ప్రతి పేషెంట్కి రోజు 3 పూటల పౌష్టికాహారం ఉచితంగా అందించబడుతున్నది. రైతు భరోసా పథకం వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తో పాటు రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలో యాసంగి సీజను 2023-24 సంవత్సరానికి గాను ఇప్పటి వరకు 176,113 మంది చిన్న సన్నకారు రైతుల ఖాతాలలో 89.86 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగినది. మిగిలిన రైతు ఖాతాల్లో కూడా నగదు జమ ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రజాపాలన ఆర్మూరు పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆర్మూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీకాంత్ జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం విద్యార్థులకు నోటు బుక్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ విజయకాంత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం క్లాక్ టవర్ వద్ద మున్సిపల్ కమిషనర్ జాతీయ జెండాను ఎగురవేశారు. नायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा
में जागे, तब शुभ आशीष मांगे, गाहे तब जय गाथा। దానికి స్వతంత్రం వచ్చి 1947లో స్వతంత్రం వచ్చినాక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని రిప్లేస్ చేస్తూ 26 జనవరి 1950 నాడు మొట్టమొదటిగా మన రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ద్వారా ఈ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది. తదుపరి ప్రతి సంవత్సరం జనవరి 26కి రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ విధంగా మా మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు అందరూ మా స్టాఫ్ అందరూ ఇవాళ హాజరై, స్కూల్ పిల్లలతో సహా అందరూ హాజరై ఇవాళ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేయడం. స్వతంత్రం 15 ఆగస్ట్ 1947 వచ్చింది. అప్పటి నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ అమల్లో ఉండే అన్నమాట. అమల్లో ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమక్షంలో కమిటీ వేసి, ఆ కమిటీ 26 జనవరి 1950లో దీన్ని మనం రిపబ్లిక్ డేగా, కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు దీన్ని మొట్టమొదటిగా రిపబ్లిక్ డే అప్పటి నుంచి మనం ప్రతి ఏటా అంగరంగా వైభవంగా 26 జనవరి గణతంత్ర దినోత్సవం మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 75వ గణతంత్ర దినోత్సవం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఆర్మూర్ టౌన్ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో బాల సదన్ లో చిన్నారులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కలమేశ్వర్, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి తదితరులు హాజరై విద్యార్థినులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. చిన్నారులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ తాము అనాథలనే భావనను విడనాడి చక్కగా చదువుకోవాలని బాల సదన్ చిన్నారులకు హితవు పలికారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకుండా ఇలాంటి సమస్య ఎదురైనా టీచర్ల దృష్టి తేవాలని సూచించారు. మీకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా కల్పించారు. ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని కలెక్టర్, ఎస్పీ, డాక్టర్, ఇంజనీర్లుగా రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఎస్ జయరాం, ట్రైనీ ఐపీఎస్ చైతన్య, డిడబ్ల్యూఓ రసూల్ బి, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, బాల సదన పర్యవేక్షకురాలు వినోద తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ ఇస్ బేసిక్ రైట్ అని ప్రూవ్ చేసేలాగా ఇక్కడ పిల్లలకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ మీకు ఈ ఎడ్యుకేషన్ లభిస్తుంది, సో మీరేం చేయాలి అది ఆలోచించండి. యూ షుడ్ హ్యావ్ అంటే ఒక మంచి హై ఎయిమ్స్ అవి పెట్టుకోండి. మీరు ఏం కావాలనుకుంటున్నారు ఫ్యూచర్లో అది ఆలోచించు. చెప్పు ఏదో చెప్తున్నావు చెప్పు. వెరీ గుడ్. సో ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ ద ఓన్లీ టూల్ వేర్ మీ లైఫ్లోనే కాకుండా మిగిలిన వాళ్ళ లైఫ్, ఇంకా చాలామంది లైఫ్లో మీరు ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాగలరు. సో మంచిగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. హ్యాపీ రిపబ్లిక్ డే. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీరు కూడా మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి మీరు ఇండిపెండెంట్ ఉమెన్ లాగా బతకాలి. సో మీకు పేరెంట్స్ లేకపోయినా మనకి గవర్నమెంటే మీకు పేరెంట్స్ లాగా ఉండి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు కాబట్టి మీరు జీవితంలో మంచి పొజిషన్కి వెళ్ళాలి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు ఇక్కడ ఉన్న మీ సూపరింటెండెంట్, టీచర్స్, సూపర్వైజర్స్ కూడా చెప్పండి. సో హ్యాపీగా ఉండండి. సో మీరు ఆడుకోండి. ఈ లైఫ్లోనే ఈ టైంలోనే మీరు ఆడుకోగలరు. మా టైంకి వస్తే ఉండదు. సో కాబట్టి మంచిగా ఆడుకోండి, హ్యాపీగా ఉండండి. ఏమైనా ఇబ్బందులు ఉన్నా చెప్పండి. ఈవెన్ భోజనం బాగాలేకపోయినా చెప్పండి, మంచి ఫుడ్ పెడతారు. కానీ మీరు చదువుకోవడం మాత్రం ఆపకూడదు. మంచిగా చదువుకొని మంచి స్థాయికి వెళ్ళాలి, వెళ్ళి ఇండిపెండెంట్గా బతకాలి. అప్పుడు కూడా మేము ఎలా వచ్చామో మీరు కూడా మా పొజిషన్కి వచ్చి మీరు కూడా ఇలాంటి హౌసెస్, ఏదైతే బోట్ హౌసెస్, బాల సదను అవి ఉన్నాయో
వెళ్ళి మీలాంటి వాళ్ళని కూడా మీరు హ్యాపీగా వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ లైన్ అట్నే ఉంచండి. ఆ లైన్ అట్నే ఉంచండి. అట్నే ఉంచండి. తీసుకున్నారు కూర్చోండి. ఆర్మూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాజ్యాంగం వల్లనే ఈరోజు మనందరం కూడా సమాన హక్కులను పొందుతున్నామంటే అంబేద్కర్ రాజ్యాంగం కారణం. మరి రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ భారత రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు, అదేవిధంగా అందరికీ సమాన అభివృద్ధి జరిగే విధంగా పాటుపడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఆర్మూర్ నియోజక ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆర్మూర్ పట్టణ ప్రజలకు మరి కాన్సెన్స్ ప్రజలందరికీ కూడా భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా సమైక్యంగా ఉండి మరి ఎందరో వీరుల త్యాగఫలమే ఈ రిపబ్లిక్ డే. అలాగే మరి అంబేద్కర్ గారి కలగన్న రాజ్యాంగంగా ఈరోజే మరి దాన్ని స్థాపించబడినది. అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మూరు పట్టణంలో క్షత్రియ విద్యా సంస్థల ఆధ్వర్యంలో భారీ తిరంగ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్, సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్, కోశాధికారి అల్జాపూర్ గంగాధర్లు పాల్గొని దేశభక్తి గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు క్షత్రియ విద్యా సంస్థల తరఫున ఆర్మూర్ పట్టణంలో తిరంగా యాత్రను నిర్వహించి ఈ యొక్క 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ దేశం యొక్క రూపురేఖలే మారి యావత్ ప్రపంచమంతా కూడా మోదీ గారిని విశ్వగురువుగా మరి
కొలిచేటువంటి ఒక పరిస్థితి మన భారత్ అందరికి కూడా గర్వకారణం. ఇవాళ 5వ అతిపెద్ద ఆర్థిక భారతదేశంగా తయారు చేసినటువంటి మోదీ గారికి ఇంకొక లక్ష్యం ముందర పెట్టడం జరిగింది. మోదీ గారు ఇంకొక 5 సంవత్సరాల్లో మోదీ గారు ఈ దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా తయారు చేయాలనే లక్ష్యంతో మరి ఇవాళ కంకణం. అది సాధ్యం కావాలంటే భారత ప్రజలంతా కూడా వారి యొక్క మనస వాచ కరుణ చేస్తున్నటువంటి యొక్క యజ్ఞాన్ని సమర్థించి మళ్ళీ ఈ యొక్క రాబోయే 5 సంవత్సరాలు 24 నుండి 29 వరకు ఉన్నటువంటి ఈ టర్ములో 3వసారి ప్రధాని కావాలని అత్యంత గొప్ప విజయంతో గొప్ప మెజార్టీతో ఈ దేశ ప్రజలందరూ కూడాను మోదీ గారి నాయకత్వానికి మద్దతు పలికి దేశ నిర్మాణం కోసం ముందుకు రావాల్సిందిగా కోరుతూ దేశంలో పేదరిక నిర్మూలన, దేశ పేదలకు అందరికీ ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఈ దేశ రైతులందరికీ కూడాను సుభిక్షంగా జీవించే విధంగా అనేక సూత్రాలు ముందర పెట్టడం జరుగుతుంది. నిరుద్యోగ కల్పన, నిరుద్యోగ నిర్మూలన చేసి ఉద్యోగ కల్పన చేసి ఈ దేశంలో ఆర్థిక వికాసం చేయడానికై కంకణం కట్టుకున్నారు. అది సాధ్యం కేవలం మోదీ గారితోనే అవుతుందని విశ్వాసంతో ఈ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. ఆర్మూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో కౌన్సిలర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండిత్ వింత పవన్ ను చైర్మన్ గా కొనసాగించాలని అన్నారు. మరియు ఆర్మూరు పట్టణ ప్రజలకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణమైనటువంటి మున్సిపల్ చైర్మన్ విషయంలో వివరణ ఇవ్వడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 4వ తారీఖు నాడు ఆర్మూరు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అవిశ్వాస తీర్మానంలో మున్సిపల్ కౌన్సిలర్లు 36 మంది మరియు ఎమ్మెల్యే గారు ఎక్స్ అఫీషియోగా ఓటు చేయించుకున్నారు. కాబట్టి డిసెంబర్ 28 నాడు 24 నాడు 2 రోజులు అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం 37 మంది సభ్యులకు గాను అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 2/3 2/3 మెజార్టీ కావాల్సి ఉంటుంది. కాబట్టి 37లో 2/3 మెజార్టీ అంటే 25 మెంబర్స్ అవిశ్వాస తీర్మానానికి బలపరిస్తే అవిశ్వాస తీర్మానం నెగ్గేటట్టుగా ఉండేది. కానీ 24 మంది మాత్రమే అవిశ్వాస తీర్మానానికి చేతులు లేపగా ఎమ్మెల్యే గారు తటస్థంగా ఉండడం వల్ల అవిశ్వాసం వీగిపోయిందని మేము భావిస్తూ ఉన్నాం. ఇదే విషయము మరుసటి రోజు 5వ తారీఖు నాడు కలెక్టర్ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన సంఖ్యాబలం లేనందున 25కు గాను 24 మంది అవిశ్వాస తీర్మానానికి చేతులు లేపినందున అవిశ్వాసం వీగిపోయినట్టుగా భావించి మా మున్సిపల్ చైర్పర్సన్ పండిత వినిత పవన్ గారికి మున్సిపల్ చైర్మన్గా కొనసాగే అవకాశం కల్పించాలని చెప్పేసి కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. కాబట్టి ఏదైనా సరే టెక్నికల్గా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చే వరకల్లా శాంతి భద్రతలు ఉండాలని చెప్పేసి ఎలాంటి విషయము ఈ 2-3 రోజుల ముందు ఆర్డీఓ గారు 37 మెంబర్స్ అని చెప్పేసి వివరణ ఇచ్చారంట. అదే విషయమేమో 4వ తారీఖు నాడే 5వ తారీఖు నాడే మా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్న విషయం తెలపడానికి ఈ సమావేశం ఏర్పడింది. అవిశ్వాస తీర్మానం జరిగినటువంటి ఇష్యూని కలెక్టర్ గారిని నివేదిక పంపిస్తా, తుది నిర్ణయం కలెక్టర్ గారు తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. కానీ అవిశ్వాసం వీగిపోయిందని నెగ్గిందని విషయం ఆర్డీఓ గారు చెప్పారు. ఆర్డీఓ నివేదికలో టోటల్ 25 మంది ఆ రోజు ఫోరంకు పార్టిసిపేట్ అయినారు. 24 మంది సభ్యులు మాత్రమే అవిశ్వాస తీర్మానం ఓటేయగా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే గారు తటస్థంగా ఉన్నారు. అలాగే 12 మంది గైర్హాజరు అయినారు. కాబట్టి టోటల్ కోరం 37 సభ్యులుగా ఆయన రాసి కలెక్టర్ గారికి నివేదిక పంపించారు. అదే కోరంలో 24 మంది ఓటేశారు. కాబట్టి అవిశ్వాసం వీగిపోయిందని మేము అనుకుంటున్నాం. ఉత్తమ సెక్టర్ ఆఫీసర్ గా ఏరుగట్ల మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ మాలిక్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రశంసా పత్రం అందజేశారు. తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ పరిధిలో సెక్టర్ ఆఫీసర్ గా విధులు నిర్వహించిన ఏరుగట్ల మండల వ్యవసాయ శాఖ అధికారి ఎండి అబ్దుల్ మాలిక్ కు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సెక్టర్ ఆఫీసర్ గా ప్రశంసా పత్రాన్ని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కలెక్టర్ యాదిరెడ్డి, లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్
చిత్రమిశ్ర మున్సిపల్ కమిషనర్ మకరంద్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం యొక్క సాంస్కృతిక వైవిధ్యాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ దాని సారాంశాన్ని నిర్ణయించేది మరియు నిర్వహించేది రాజ్యాంగమని ఒక సందేశంలో ఆయన అన్నారు. ఏదైతే 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు స్థానిక జిల్లా కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు పాలక ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. దాంతోపాటుగా గణతంత్ర స్ఫూర్తిని ఈరోజు ఏదైతే తాకట్టు పెట్టే విధంగా ఇవాళ పాలన ప్రభుత్వాలు చేస్తున్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. గణతంత్ర స్ఫూర్తిని రగిలిద్దాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని చెప్పి ఎస్ఎఫ్ఐ నినాదం తీసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏదైతే గణతంత్ర స్ఫూర్తిని రగిలించాల్సిన అవసరం ఉంది. ఫెడరలిజాన్ని ఏదైతే ఇవాళ పాలక ప్రభుత్వం ఫెడరలిజాన్ని ఈ దారుణమైన స్థితిలకు తీసుకెళ్లడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మైత్రి పెరగాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ఫెడరలిజాన్ని కూడా ప్రభుత్వాలు తాకట్టు పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఇవాళ నూతన జాతీయ విద్యా విధానాన్ని కూడా తీసుకొచ్చి ప్రైవేటైజేషన్, కమర్షియలైజేషన్ పేర్లతోని విద్యా విధానాన్ని కార్పొరేటీకరణకు వత్తాసు పలుకుతున్న ఈ తరుణంలో 75 సంవత్సరాలు గడిచిన తరుణంలో ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ గణతంత్ర స్ఫూర్తిని అందరూ భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పి తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిజామాబాద్ నగరంలో అఖిల భారత రైతు సంఘం IFTU PDSU ఆధ్వర్యంలో ట్రాక్టర్ మరియు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్మిక చట్టాలను చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోట్లను పోవడం ఫలితంగా వాటి రద్దు చేసుకున్నారు. అయినప్పటికీ అవే కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కార్మికులకు ఉన్నట్టు హక్కును కాలరాచి వేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. వీటికి వ్యతిరేకంగా సంయుక్త మోర్చా పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా ఇవాళ ఈ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ ప్రజలందరూ ఆలోచించాలని, ధర్మం పేరుతో మానవత్వాన్ని మర్చిపోవద్దని, మానవతే మతంగా మనం కొనసాగాలని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా తరఫున మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ప్రజలకు స్వేచ్ఛ, కార్మికులకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్తుంటే ఈరోజు 8 గంటలు ఉండే పని 12 గంటలు చేసిండ్రు. ఆదివారం కూడా ఖచ్చితంగా పని చేసి పెంచుకునే పద్ధతి తీసుకొచ్చిండ్రు. మళ్ళీ వెనుకటికి బానిస రాజ్యంగా ఇలా బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. మతాన్ని పెట్టుకొని ఒక మతవాదాన్ని తీసుకొని వస్తూ ఇంకా ఇతర మతాలకు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా అనే పద్ధతిని అవలంబిస్తూ కార్మికులకు, ప్రజలకు, రైతాంగానికి వ్యతిరేకంగా చూస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు అనేది తెలవాలనే SKM పిలుపులో భాగంగానే ఈ ర్యాలీని చేయడం జరిగింది. వేల్పూరు మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా మరి ఇంకొక సైన్స్ ఫేర్ ప్రాజెక్టు हमने कहा
సాధన్ జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా సాధన్ भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे. ఆరుమూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. కోకిలంబ పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకునుటే సమరస భావం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం. భీమ్గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. గత 3 రోజులు నిర్వహించిన ఆట పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ బసంత్ రెడ్డి, పాఠశాల ఏవో నరసారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
భీమ్గల్ పట్టణంలోని శ్రీ విశ్వభారతి విద్యాలయంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందలవాయి మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందలవాయి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజన్న నాయుడు, ఉపాధ్యక్షుడు పోలంపల్లి మహేష్, కార్తిక్, ప్రవీణ్, జిత్తుబాయ్, సాయిబాబా, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ మండల ముస్లిం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నందిపేట్ మండల ముస్లిం కమిటీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ ఎన్నికల అధికారి తెలిపారు. మండలంలోని గ్రామాల మసీద్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు శుక్రవారం కుదన్పూర్ లోని షాదీఖానా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నందిపేట్ మండల ముస్లిం కమిటీ అధ్యక్షునిగా మహమ్మద్ జావేద్ కుదన్పూర్, ఉపాధ్యక్షునిగా షేక్ ఫరీద్ తొండాకూర్, మోయిన్ మల్లారం, కార్యదర్శిగా మహమ్మద్ అక్బర్ డొంకేశ్వర్, కోశాధికారిగా మహమ్మద్ మహమూద్ తలువేదా, సహాయ కార్యదర్శిగా ఆయుబ్ నందిపేట్, సలహాదారులుగా షేక్ గౌస్ షాదుల్లా, ఈసీ మెంబర్ గా గుర్సా రసూలను ఎన్నుకున్నారు. आज नंदीपेट और डोंकेश्वर मंडल के तमाम मुसलमानों ने मुझे अध्यक्ष के लिए चुना है, प्रेसिडेंट के लिए मैं उनका तहे दिल से शुक्रिया अदा करना चाहता हूँ। और ख़ास तौर पे जो 24 मस्जिदों के सदर और नायब सदर मुझे यूनानी मास सदर बनाया है, मैं उसके लिए भी तहे दिल से शुक्रिया अदा करना चाहता हूँ। और जो भी अगर मसले मसाइल अपने आवाम के है, मैं 100 मेरे बेस्ट लेवल में मैं काम करने की कोशिश करूँगा। इंशाल्लाह जो भी आपका मसला है हमें बोलिए, इंशाल्लाह हमारी कमेटी हमारी टीम एक नया कदम डालेंगे डेवलपमेंट के लिए। इंशाल्लाह ज़रूर जो भी हुकूमत है उसके साथ हम मिलकर काम करेंगे। और जो भी आने वाले फंड्स है रुके हुए हैं या कुछ मसले मसाइल भी है ज़मीनों के, तो उसके लिए भी हम पूरी कोशिश करेंगे कि आला से ऑफिसरों के पास जाएंगे, जाके उसकी बातचीत करेंगे और उसका काम पूरा करेंगे इंशाअल्लाह। और फिर एक बार मैं तहे दिल से वो 24 मस्जिदों के सदर नायब सदर आवाम को मैं तहे दिल से शुक्रिया अदा करना चाहता हूँ। मुझे इस सदर के लायक समझा, इस नाचिज़ को मौका दिया गया, मैं उसको इंशाअल्लाह मैं 100% निभाने की कोशिश करूँगा। జజాకల్లాహు ఖైర్. మండల్ ముస్లిం కమిటీ జనరల్ సెక్రటరీగా మూడోసారిగా నన్ను ఏకగ్రీవంగా జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు 24 మస్జిద్ల ప్రెసిడెంట్లకు మరియు వైస్ ప్రెసిడెంట్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు రానున్న రోజుల్లో ఈ మూడోసారిగా జనరల్ సెక్రటరీ ఇచ్చినందుకు ఇంకా రానున్న రోజుల్లో కూడా మీకు అందరికీ నేను సేవ చేసుకుంటానని తెలియజేస్తున్నాను.